Yes, very good evening friends. వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని టీవీఎస్ స్టార్ సిటీ వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క వెహికల్ ఆల్రెడీ కొంత కంప్లైంట్స్లో ఉంది. సో ఏమేమి కంప్లైంట్ ఉంది, వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం వెహికల్ ఓనర్తో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చింతకుంపల నుంచి వచ్చారు. ఓకే, రైట్. సో ఏంటి, బండికి ఏమేమి సమస్యలు ఉన్నాయి? రేసు తగ్గట్లేదు, వెళ్ళేటప్పుడు ఎక్సలేటర్ తగ్గి కానీ ఇంజిన్ ఆగిపోతుంది. ఎక్సలేటర్లో ఉండే పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది, టపా టపా సైలెన్సర్ నుంచి సౌండ్లు వస్తున్నాయి. ఓకే. పెట్రోల్ తాగుతుంది. పెట్రోల్ ఎంత తాగుతుంది? ఇదివరకు ఎంత మైలేజ్ వచ్చేది? 70 వచ్చేది. ఇప్పుడు 35 అంతకన్నా రావట్లేదు. 35 వస్తుంది. ఒకసారి బండి స్టార్ట్ చేయండి, చూద్దాం. ఇది వెహికల్ యొక్క స్టేటస్. ఇది స్పీడ్ కూడా వెళ్ళట్లేదుగా, బండి స్పీడ్ వెళ్ళట్లేదుగా, ఆర్పిఎం లేవట్లేదు. ఓకే, రైట్.
ఇంకా రన్నింగ్లో ఆటోమేటిక్గా తెలుస్తుంది. గట్టిగా పట్టుకోవచ్చుగా, రన్నింగ్ కట్టి గట్టిగా బ్రహ్మాండంగా పట్టుకోవచ్చు. గట్టిగా పట్టుకో. వస్తుంది అది, బండిలో వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళాలి. ఇంకా టైం పడుతుంది అదంతా క్లీన్ అవడానికి. ఇంకొక 200-300 కిలోమీటర్లు తిరిగే వరకు వస్తుంది. అదంతా తిరిగే కొద్దీ బయటికి వెళ్ళిపోద్ది. అదంతా బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వాల్యూస్ మారిపోతాయి. బండేమో చింతకొంపల చిన్నగంజం మండలం, మాదైతే దుద్దుకూరు ఇంకోళ్ళ మండలం. ఇద్దరు రెండు ప్లేసుల నుంచి వచ్చారా? రెండు తీసుకొని వచ్చాడు. అంతకుముందు వచ్చాడంట. అదేలే, ఇది కూడా కంప్లైంట్ ఉంది, ఆయిల్ కారుతా ఉంది బండి చూడు. ఎవరిదైనా అది సెంటర్ చాయిస్ పోయింది, సీల్ పోయి మొత్తం ఆయిల్ కారుతా ఉంది, ఇంజిన్ సీల్స్ పోయినాయి. ఏదైనా అవసరానికి ఫోన్ చేసి రండి, ఫోన్ చేసి రండి. మాకు తెలియదు కదా, ఇప్పుడు 2 సార్లు వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళు చేస్తే కార్డు ఇస్తాను, నేను కార్డు ఇస్తాను. ఆయనకి ఇస్తానేమో అడుబడిపోద్ది, మాకు ఇస్తానేమో ఇటు వచ్చింది. ఇంకోళ్ళ దారి మాది. అదేలే, ఆయన కడగూతురు శనిగంద. ఓకే, డెలివరీ కూడా ఇస్తారండి? కొరియర్ ద్వారా వస్తుంది. ఆన్లైన్లో వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటే మీ కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది ప్రోడక్ట్. ఇక్కడికి వస్తే చేస్తాం, తీసుకెళ్ళచ్చు కూడా. మీకు ఎన్ని కావాలో నన్ను తీసుకెళ్ళచ్చు. దారి అంతా భయపెట్టించుకుంటూ వస్తాను అందరినీ. టైం పట్టిద్దిలే, మొత్తం అదంతా బయటికి క్లీన్ అవ్వాలి కదా. పికప్ అయితే పెరిగింది కదా, బండి కొంచెం లాగుడు పెరిగింది. ఇంజిన్ ఆగడం అవన్నీ నేనేం దేవుని కాదు, అవన్నీ జన్నుకొని వస్తే నేను అది చిన్న ఇంజక్షన్ చేయగానే అది ఎట్లా పోతుంది, దాని ప్రాసెస్ టైం కావాలి. 300 కిలోమీటర్లు అది కాదు. అవన్నీ ఆకుండా ఉండాలంటే ఒక 20,000 ఖర్చు పెట్టుకుంటే ఆకుండా ఉంటుంది. స్లోగా తగ్గిపోతుంది. అన్నీ లోపల పార్ట్ డిజిబిలిటీ వచ్చేసినప్పుడు, అరిగినప్పుడు పార్ట్లు ఒకదానికి అరిగినప్పుడు గ్యాప్స్ వచ్చేసేసి ఇంజిన్ ఫ్రీక్వెన్సీ లెగవదు. మళ్ళీ కొంచెం ఇదంతా సెపరేట్ చేసుకొని ఆ కార్బన్ అంతా క్లీన్ చేసుకునే దానికి టైం పడుతుంది అనమాట. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ.